రైట్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ లిక్కర్ కేసు కోర్టులో ఏదైతే నడుస్తూ ఉందో, సో దీనికి సంబంధించి ఈ వాదనలు ఉన్న టైంలోనే మళ్ళా ఆయన న్యూయార్క్ వెళ్ళడానికి పాస్‌పోర్ట్‌కి అప్లై చేశారు. సో దానికి సంబంధించి సుదీర్ఘ వాదనలయిన తరువాత కూడా సిట్ కూడా ఇవ్వొద్దని చెప్పింది. అయినప్పటికీ కూడా కోర్ట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి క్లీన్ చిట్ ఇచ్చింది వెళ్ళొచ్చు అని. అయితే మిగిలిన ప్రజలు కానియండి, అలాగే ఇతర నాయకులు పార్టీ నాయకులు కానియండి, సో అలా ఇవ్వడం వల్ల మిథున్ రెడ్డి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయేమో అని ఒక క్వెషన్, ఒక వైరల్ క్వెషన్ వచ్చింది పబ్లిక్ నుంచి గూడాను. సో దానికి సంబంధించి టీడీపీ పార్టీ నాయకులున్నారు, అలాగే అధికారంలో ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు కూడా ఉన్నారు. సో సత్తా ఉన్న, దమ్మున్న నాయకులే ఉన్నారు దానిలో కూడాను. సో అక్కడికి వెళ్లి మన దేశం యొక్క, మన ప్రభుత్వాల యొక్క సత్తా చాటడానికి ఈ 2 పార్టీల నుంచి ఎందుకు సెలెక్ట్ చేసుకోకుండా ఎక్స్ పార్టీగా ఉన్న, అలాగే అసలు అధికారానికి కూడా ఒక కౌంటింగ్ లేని పార్టీ నుంచి, వైసీపీ పార్టీ నుంచి ఎంపీ మిథున్ రెడ్డిని ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చి అక్కడికి పంపిస్తున్నారు? దీని వెనక ఏదైనా ఉందా? మోదీ ఎట్లా యాక్సెప్ట్ చేశారు దీనికి అన్న దాని గురించి ఒక క్వెషన్ అయితే, కీలకమైన ప్రశ్న ఉంది. సో దానికి సంబంధించి మనకి బీజేపీ సీనియర్ నేత, అనలిస్ట్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి అసలు దీని గురించి డీటెయిల్స్ కనుక్కుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. యాహ్! సార్ ఏంటంటే మీరు విన్నారు, మీకు తెలుసు పూర్తిగాను. సో ఏంటి మిథున్ రెడ్డికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు. మీరేమంటారంటే అట్లా ఇవ్వడం వలన కేసు ఆల్రెడీ ఉంది కాబట్టి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని అంటున్నారు. సో అది లైక్ కొంతమంది దాన్ని ఒక ఫన్‌గా తీసుకున్నప్పటికీ కూడా దానిలో సీరియస్‌నెస్ కూడా ఉంది. ఒక A4 క్యాండిడేట్ గదా అన్న వాదన కూడా వినిపిస్తూ ఉంది. సో మీరేమంటారంటే టీడీపీలోని, అలాగే జనసేనలోని దీనికి తగ్గ ధీటైన నాయకులు ఎవరు లేరు అని అంటారా? దానికి సంబంధించి అక్కడ ఎక్స్‌పోజ్ చేసుకోవడానికి మీరేమంటారు? లేదు. ఒక భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏ గవర్నమెంట్ కానీ ఆ యొక్క గవర్నమెంట్ హయాంలో ఇతరత్ర అన్ని పార్టీల నుంచి ఆ యొక్క ఎంపీని పంపించేటువంటి ఒక ఆనవాయితీ ఉంటుంది. అందులో భాగంగా మరి వైసీపీ కూడా ఒక ఎంపీగా పంపడం జరుగుతా ఉన్నది. మేము క్లీన్ చిట్ ఇవ్వడం కేసు గురించి కాదు అక్కడ. ఎస్ఐటి ఉంది, ఛార్జ్ షీట్ ఉంది, మొన్న బెయిల్ మీద వచ్చినారు. సో ఎస్కేప్ అయ్యేటువంటి స్కిప్ అయ్యేటువంటి దేశం నుంచి పోయిన తర్వాత మళ్ళీ రాకపోవచ్చు అన్న ప్రశ్న లేదు. ఎవరున్నా ఇక్కడ రావాల్సిందే. ఇవాళ రేపున్నా రావాల్సింది. ఇటు పోతుంది. మా యొక్క భారత్ ఎంత స్ట్రాంగ్ అయింది. ప్రతి దేశం కూడా ఎక్కడైనా వాంటెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళు మాకు కోఆపరేట్ చేయాల్సిందే. అక్కడ అవసరం అవసరమైతే సవరించి మాకు ఇస్తా ఉంటారు. సో ఒకరొకరు వస్తా ఉన్నారు. మన వచ్చినారు ఇక్కడ తెలంగాణలో ప్రభాకర్ రావు గారు వచ్చినారు. ఫార్మర్ సిబిఐ డీజీపీ ఉన్నారు, ఏంటి ఐబీ చీఫ్. సో ఆ రకంగా తీసుకొచ్చిన మా యొక్క రాయభారం ద్వారా ఆ యొక్క అక్కడ ఉన్నప్పటికీ తీసుకురావడం జరిగింది యుఎస్ నుంచి. సో అదే రకంగా అవసరమైతే ఎస్కేప్ అయ్యే పరిస్థితి ఉంటే చట్టాల నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇవాళ రేపనగానే ఉంటారు. ఈ విషయంలో కూడా ఏమి కాదు. ప్రభుత్వం కోర్టు యొక్క క్లీన్ చిట్ ఇవ్వడం అంటే మేము ఇచ్చినట్టు కాదు. ఆ యొక్క మెరిట్స్ మీద అవసరాన్ని బట్టి వాళ్ళు కోర్టు నిర్ణయించినటువంటి జడ్జిమెంట్ ని మేము వ్యతిరేకించినప్పటికి కూడాను కోర్టులు ఇస్తా ఉంటాయి. ఎందుకు ఇచ్చిరని మేము అడిగే పరిస్థితి ఉండదు. వన్స్ క్లీన్ చిట్ వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత ఇంకేముంటుంది. ఒక ఎంపీగా గౌరవం, ఎంపీ అన్నది రద్దు కాలేదు కదా. ఎంపీ పదవి రద్దు కాలేదు. సో హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారు విత్ రిగార్డ్ టు పాస్పోర్టా, వీసానా అక్కడ కమిటీలో పోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న దాంట్లో రాసినప్పుడు కోర్టు యొక్క మెరిట్స్ బట్టి క్లియర్ చేయడం జరిగింది. అంతే తప్ప మేం కావాలని రికమెండ్ చేసి మీరు చెయ్యండి, మాకు పంపేపియండి, మీరు ఫ్రీ చేయండి, పాస్పోర్ట్ ఫ్రీ తీసేయండి అని చెప్పేసి కాదు కదా. మేము అడిగినట్టు కాదు. వారి యొక్క పాయింట్స్ వారు నమ్మించినారు, విశ్వాసం కల్పించినారు కోర్టుకి. మేము ఇట్లా పోతా ఉన్నాం, మా కమిటీలో మేము ఉన్నాం అని కన్విన్స్ చేయడంలో వాళ్ళు సక్సీడ్ అయినారు కాబట్టి వాళ్ళకు కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. సో దాంట్లో మా ప్రమేయం ఉంటుంది. సో సజెస్టబుల్ పర్సన్స్ లేక కాదు అని అంటారు మీరు. వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ పార్టీ పంపించి పేరు ఇచ్చింది, మేము ఓకే చేసినాం. అలాగే లాస్ట్ టైము ఈ యొక్క సింధూర్ ఆ యొక్క ప్రోగ్రామ్ మీద అనేక పార్టీ నుంచి పోయినారు. శశి థరూర్ గారు వచ్చినారు, వాళ్ళు ఇయ్యలేరు, మేము పంపించినాం. అంటే ఉంటుందా? ఏం లేదు, ఎవరన్నా పంపచ్చు. Right. Thank you, sir. Thank you for analysis and thank you for participation.